పూర్వము ఆ, 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 కాబట్టి ఆశ లేకపోతే ఆసక్తి లేకపోతే స్వాస్థ్యం సంపాదించలేము, ప్రభు మనకి ఇవ్వడు. రెండవది, ఈ స్వాస్థ్యం ఈ కాలేబు పొందడానికి మునుపు దానికి హెబ్రోన్ అని పేరు, దానికి ఇంకొక పేరు ఏంటంటే కిరియా తర్బాలో ఎవరు ఉండేవారు అని అంటే అనాకీయులు ఉండేవారు. ఎవరు ఉండేవారు? అనాకీయులు ఉండేవాళ్ళు. వీళ్ళు ఎత్తటి మనుషులు, పొడవాటి మనుషులు. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే విరోధమైన భావం కలిగిన వారు. కాబట్టి సంఖ్యాకాండములో 13వ అధ్యాయం మొదటి వచనము, ఆ తర్వాత సంఖ్యాకాండం 13వ అధ్యాయం 32, 33 వచనాల్లో మనం చదివితే మోషే 12 మందిని పంపుతాడు. గోత్రములకు ఒకని చొప్పున పంపినప్పుడు 10 మంది ఏం చెప్తారు? ఎవరిని చూసి భయపడినారంట? చదవండి, సంఖ్యాకాండం 13వ అధ్యాయం మొదటి లేదా 32, 33 చదవండి. మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించు దేశం. దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. అక్కడ నెఫీలీల సంబంధులైన ఆనాకు వంశ నెఫీలీలను సూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటుంది. వారిని చూసి ఏమైపోయినారు? వీళ్ళు భయపడిపోయినారు. కానీ యెహోషువ కాలేబులు ఏమంటారంటే, తెలుసా? మన ప్రభు వారికంటే గొప్పవాడు. 14వ అధ్యాయంలో సర్వ సమాజం ఎదుట సాగిలపడి అహరోనులు మోసలు చేస్తూ ఉంటే 6వ వచనం, అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండి నూను కుమారుడైన యెహోషువయు యెఫున్నె కుమారుడైన కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలు సర్వ సమాజంతో, మేము సంచరించి చూచిన దేశం మిక్కిలి మంచి దేశం, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనల్ని చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. ఇక్కడ మనం గమనిస్తే 10 మంది ఒక మాట చెప్తున్నారు. ఏంటి ఆ మాట? మా దృష్టికి మేము ఎట్లా కనపడుతున్నాం? మిడతల్లా కనపడుతున్నాం. కానీ ఇద్దరు మాత్రం ఏం చెప్తున్నారు? దేవుడు మన యందు ఆనందిస్తే దేవుడు దాన్ని ఏం చేస్తాడు? దానిని మనకు స్వాస్థ్యంగా ఇస్తాడు. కాబట్టి ప్రభు మన ఆనందించే అనుభవంలో మనం ఉండాలి. సరే, మనం ఇక్కడ ఒక తలంపు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ కాలేబు ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాడు? ఏం చెప్తున్నాడు? వాళ్ళకేమో 10 మందికి సమస్య గొప్పదిగా కనబడుతుంది, కానీ కాలేబుకు మాత్రం ఎవరు గొప్పగా కనబడుతున్నారు చెప్పండి? దేవుడు గొప్పగా కనబడుతున్నాడు. ఇంగ్లీష్లో ఒక కొటేషన్ ఉంది, ఏంటంటే when you think problem is big, Jesus become a small. When you think Jesus is big, problem become a small. యేసు నీవు సమస్య ఒకటి ఏంటంటే, సమస్య గొప్పదిగా ఇచ్చితే యేసు ప్రభు ఏమైపోతాడు? అక్కడ తక్కువ చేయబడతాడు లేదా చిన్నగా చేయబడతాడు. అదే యేసును గొప్పగా చూడు, సమస్య ఏమవుతుంది? తక్కువ అవుతుంది. అర్థమవుతుందా? అంటే సమస్యలు మనం చూడకూడదు. ఎవరిని చూడాలా? దేవుని చూడాలి. అటు కాలేబు సమస్యను చూడలేదు. ఎవరిని చూసినాడు అంటే దేవుని చూసినాడు. సమస్య కంటే గొప్పవాడు ఎవరు అనుకున్నారు? దేవుడు అని ఎంచినాడు. కనుక దేవుడు అతనికి స్వాస్థ్యం ఇచ్చినాడు. నా జీవితంలో సమస్యలో గొప్పవైపోయినాయి. యేసుప్రభు ఏమైపోయినాడు? చెప్పండి.
చిన్నగా అయిపోయినాడు. యేసు ప్రభువుకు సామర్థ్యం లేదు, యేసు ప్రభువుకు శక్తి లేదు, యేసు ప్రభు ఇది చేయలేడు అనుకుంటున్నాడు. కాబట్టి అనుకుంటున్నాము కాబట్టే మనం ఏం సంపాదించుకోలేకున్నాం? శాశ్వతాన్ని సంపాదించు. ప్రభువా నేను నిన్ను గొప్పగా ఎంచటానికి, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనంలో రాయబడిన మాట మీకు గుర్తు చేస్తున్నాను. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుచుతున్నాను, నన్ను తృణీకరించు వారు తృణీకారము అంత. అంటే మనం ప్రభువును ఘనపరిచి గొప్పగా ఎంచితే దేవుడు మనకు స్వాస్థ్యాన్ని ఇస్తాడు. తర్వాత రండి రండి మనం చూస్తాం, చాలాసార్లు మనము ఆలోచన చేస్తే మనకున్న సమస్యలే మనకు గొప్ప భారంగా అనిపిస్తాయి కదా. మనకున్న సమస్యలే గొప్ప భారంగా అనిపిస్తాయి. ఏంటి అంటే నేను మామూలుగా జనరలైజ్ చేసి చెప్తున్నాను, ఎవరిని ఉద్దేశించి కాదు. ఇప్పుడు ఆదివారం మందిరానికి పోవాలా? మందిరం గొప్పదా, మన ఎదుటిన్న సమస్య గొప్పదా? చెప్పండి. మందిరం గొప్పదా, మన ఎదుటిన్న సమస్య గొప్పదా? కానీ సార్లు మనం ఏం చేస్తామంటే మందిరం కంటే సమస్య గొప్పదిగా ఎంచి మందిరాన్ని ఏం చేస్తాం? మర్చిపోతాం. కాబట్టి మన జీవితాల్లో సమస్యలు ఏం కావట్లేదు, ముందుకు పోవట్లేదు, ఆ సమస్యలు దాటిపోవట్లేదు. లేదా మనకున్న సమస్యలను బట్టి స్వాస్థ్యం సంపాదించుకోవట్లేదు అనేది కారణం కాదు. కానీ మనకున్న సమస్యల్లో మనం ఎవరిని చూడట్లేదు? ప్రభువును చూడట్లేదు, ప్రభువును గొప్పగా ఎంచట్లేదు. దావీదు ఎదుట గొల్లియాతు ఎంత పెద్దవాడు. దావీదుని అన్నాడు, ఏమన్నాడు? నీవు నా ఎదుట ఎట్లా కనపడుతున్నావు అన్నాడు గొల్లియాతు దావీదును. గొల్లియాతు ఏమో 6 మూరల 7 జానులు అంట. దావీదు ఎట్లున్నాడంట? చిన్న కుక్క పిల్లలాగా ఉన్నాడంట. అయితే గొల్లియాతు ఏమన్నాడు? జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? దావీదు అన్నాడు అన్నమాట. జీవం గల దావీదు ఏమన్నాడు? జీవం గల సైన్యాన్ని తిరస్కరించడానికి ఫిలిష్తీయుడు, సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అని అంటాడు. అని ఒక రాయి ఎత్తుకొని పోతాడు. రాయితో మనిషి పడిపోవడం ఎంత హాస్యాస్పదమో చూడండి. ఒక రాయి కొడితే, చిన్న రాయి, ఒక గులక రాయితో ఓ మనిషి ప్రాణం తీసినాడు. ఇప్పుడు దావీదు ఎవరిని చూసినాడు? దేవుని చూసినాడు. కరెక్ట్గా ఆ మాట అంటాడు, అయ్యా యుద్ధ సామాగ్రి ధరించుకొని పోయి. సౌలు అంటే దావీదు అంటాడు, ఇవి నాకు వాడుకలేవు. ఇదే సమస్యను మనం దానియేలు దగ్గర లేదా షడ్రక్ మేషకుల దగ్గర అడిగితే, అయ్యా అగ్నిగుండంలో మీరు ఎట్లా ఉన్నారు అని అంటే వాళ్ళు అంటారు, రాజా మా దేవుడు రక్షించుటకు సమర్థుడు, నువ్వు మమ్మల్ని రక్షించినా, మా దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షింపకపోయినా సరే నీ ప్రతిమకు మాత్రం మేము రక్కం. సమస్య గొప్పదా, అక్కడ దేవుడు గొప్పడా? దేవుడు గొప్పడు. చూడండి, దేవుణ్ణి గొప్పగా చేసి చూడండి, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. చాలాసార్లు మనం దీవించబడకపోవటానికి గల కారణం ఏంటంటే దేవుని కంటే సమస్యను గొప్పగా చేస్తాం. కనుకనే మన జీవితాల్లో ఆశీర్వాదాన్ని చూడలేక చాలా సంగతులు ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే.